విజయవాడలో భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వెంటనే స్పందించిన వీఎంసీ సిబ్బంది విరిగిపడిన చెట్లను తొలగిస్తూ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేస్తున్నారు. సత్వరమే స్పందిస్తున్న అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. నేపథ్యంలో నిన్న రాత్రి నుండి ఎడతెరపలేని వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు వివిధ ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. చెట్లు అయితే దాదాపు చాలా వరకు ఇతర ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగి పడిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పీడబ్ల్యూడి గ్రౌండ్స్ పక్కన ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి పెద్ద పెద్ద చెట్లు పడిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన విజువల్స్ లో కూడా కనిపిస్తుంది మనకి. వీటిని పొద్దున్నే అధికారులు సన్నద్ధమయ్యి వీటిని తీసే చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే రోడ్డు మొత్తం కూడా ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆ చుట్టూ సుదూర దూరంలో కూడా ఒక చెట్టు పడిపోయినట్టు కనిపిస్తుంది. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎటువంటి సమస్యలు జరగకుండా అయితే వీరు రోడ్డు మీద ఉన్న చెట్లను తొలగిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రొక్లైన్స్ తో అక్కడ విడిగి పడిపోయిన కొమ్మల్ని కూడా తీసి వేరే ప్రదేశానికి తరలిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు. అంటే రాత్రి కురిసిన వర్షానికి మరియు ఈదురు గాలులకి అయితే చెట్లు విరిగి పడిపోయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. రాత్రి చాలా వరకు 62 సెంటీమీటర్ల వర్షపాతంకి సంబంధించి కూడా ఇంత పెద్ద చెట్లు కూడా తట్టుకోలేక పడిపోయినాయి అని కూడా చెప్తున్నారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా తుఫాన్ ప్రభావం ఇంకా విజయవాడలో ఇలాగే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇంకా జిల్లా కలెక్టర్ చెప్తూనే ఉన్నారు. అయితే ఈ చెట్లకు సంబంధించి కూడా చాలా వరకు ప్రజల్ని చెట్ల కింద శిథిలావస్థల కింద కూడా ఉండొద్దని తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పుడే జిల్లా కలెక్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రజలు నిన్న నైట్ నుండి కూడా ఎవరు రోడ్డు మీద సంచరించట్లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరిగినా పర్లేదు, వారు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రానున్న ముందు 2 రోజులు కూడా రేపు ఎల్లుండి కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. సో ఇక్కడ ఉన్న చెట్లను కూడా రోడ్డు మీద పడిన చెట్లను కూడా అధికారులు తీసే ప్రయత్నంతో అయితే కనిపిస్తుంది. ప్రొక్లైన్ ద్వారా అయితే రోడ్డు మీద దారికి అడ్డంగా లేకుండా ఈ చెట్లను తీస్తున్నారు. అలాగే విద్యుత్ స్తంభాలకు సంబంధించి కూడా చాలా వరకు భద్రతా చర్యలు ఏర్పాటు చేశారని కూడా మనకు తెలుస్తుంది. సో ఇట్లాంటి ముందస్తు చర్యలు చేస్తే ప్రజలకి మరియు వాహనదారులు ఎవరైతే రోడ్ల మీద వెళ్తున్నారో వారికి ఇక్కట్లు తప్పుతాయనే నేపథ్యంలో కూడా ఈ ఆలోచన చేశారని కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.